జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అబిడ్స్, కోటి, మలక్పేట్, దిల్షుక్ నగర్లో వర్షం కురుస్తోంది. అంబర్పేట, ఎల్బీ నగర్లో వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అబిడ్స్, కోటి, మలక్పేట్, దిల్షుక్ నగర్లో వర్షం కురుస్తోంది. అలాగే అంబర్పేట్, ఎల్బీ నగర్లో కూడా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్ లో పలు చోట్లయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, బంజారీల్, జూబ్లీస్, పంజాగుట్ట, ఎస్ఎన్ఆర్, బోర్బండ, ఎర్రగడ్డ, అమీర్పేట్, భరత్నగర్, సనత్నగర్, మారేడుపల్లి, బోయిన్పల్లి, కుత్బుల్లాపూర్, అడ్డగుట్ట, బన్సిలాల్పేట్, బేగంపేట్, రాణిగంజ్ ఇలా పలు ప్రాంతాల్లో అయితే పూర్తిగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే వాతావరణ శాఖ ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. అలాగే హైదరాబాద్ జంట నగరాల్లో కూడా ప్రస్తుతం వాన అయితే దంచుకొడుతున్నట్టే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే సాయంత్రం మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షం అయితే కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది. అలాగే నగరంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉండడంతో హైదరాబాద్ కు అయితే ప్రస్తుతం ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించింది. ముఖ్యంగా చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శ్రీలింగంపల్లితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం అయితే పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టే మరికొన్ని రోజులు అంటే వచ్చే 4 రోజుల్లో కూడా ఇదే వర్షపాతం నమోదవుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు. అలాగే మరొక పక్క ఈ వర్షాల నేపథ్యంలో కూడా జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వర్షపు నీరు నిలవడంతో ప్రస్తుతం వాటన్నింటిని కూడా బోర్ పెట్టి బయట తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క అందరూ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. అలాగే మరొక పక్క రోడ్డు మీద ఏదైతే నీళ్లు జమకూడడంతో ప్రస్తుతం అధికారులు కూడా అక్కడి నుంచి ఆ నీళ్లు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. గతంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇదే ఈదురుగాలతో కొన్ని చెట్లు పడి సుమారు 4 నుంచి 5 వరకు కూడా మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో మళ్ళీ అలాంటి సంఘటన రిపీట్ కాకుండా ప్రస్తుతం ఏదైతే అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా నాలాలు ఉన్న చోట ఏదైతే ఓపెన్ చేస్తుంటే అక్కడ హెచ్చరిక బోర్డులు అమర్చాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా ఆ పనులు అయితే నిమగ్నమైన ఉన్నట్లయితే తెలుస్తుంది. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.